लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरा. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. ములుగు.com ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఖ్య వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాం. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఒక శుభవార్తని ఈ వారం వినగలుగుతారు. కష్టం దిగిన ప్రతిఫలం లభిస్తుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో ఉన్నారు. అదేవిధంగా భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. దూర విద్యకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, విదేశంలో ఉన్నవారికి ఏదైనా ప్రయత్నాలు చేస్తే అది వారం కలిసి వస్తుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. అయితే వివాహ సంబంధించిన వ్యవహారాల మటుకి కాస్త నత్తనడుగ్గా ఉంటుంది, నిదానంగా ఉంటుంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు షష్టమంలో నీచబడి ఉన్నారు. వారాంతంలో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. దగ్గర బంధువుల సంబంధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వ్యాపారరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. ధనాన్ని ఎక్కువగా వెచ్చించడం ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందుకు వస్తుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. ఫార్మా రంగంలో వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సినీ కళారంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా దూర విద్యకు సంబంధించిన వ్యవహారాలు, విదేశాల్లో H1B కావచ్చు, PR కావచ్చు ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. కొంతమంది చేదాకా వచ్చి చేజరిపే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఆధారపడవలసిన అవసరం లేదు. కష్టాంతకం ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస పఠించండి లేదా వినండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఆడవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కుబేరు కుంకుమ, మొగలుపు కుంకుమ, ఆరావుల కుంకుమతోటి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. సకల శుభాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికినప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాలు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగంలో మీ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పై అధికారులు సహాయ సహకారాలు చేయడం. నూతన వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వాళ్ళకి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తుల మటుకి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. రూపాయి
పెట్టుబడి పెట్టడానికి ₹10 లాభం కూడా ఉండదు. ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి. ప్రతిదీ మీకు క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. వ్యాపారపరంగా ఎవరో స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాం వాళ్ళు చూసుకుంటారని కాకుండా మనం ప్రతి ఒక్కటి మీరు చూసుకోగలిగితేనే భవిష్యత్తులో లాభాలు అంటూ ఉంటాయి. లేకపోతే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వృధా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ విషయాలు జాగ్రత్త వహించాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దూర విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి, వైద్య వృత్తిలో ఉన్న వారికి చక్కగా కాలం కలిసి వచ్చే కాలం చెప్పచ్చు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో బలంగా ఉన్నారు. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, ఆస్తి వివాదాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడడం, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయరు. ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం చక్కగా సఫలీకృతం అవుతుంది. మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఓం నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామర వృత్తులతో కలిపి దీపారాధన చేయడం శ్రేష్టమది. ఈ మాసంలో చేసే పూజలు పునస్కారాలు అమ్మవారి దయవల్ల మంచి సత్ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ఆడవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేదా మంగళవారం నాడు శుక్రవారం నాడు తప్పనిసరిగా మొగలు పువ్వు కుంకుమ, ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. వ్యాపార ప్రదేశంలోనూ ఇంట్లోనూ ధూపం వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశులకు మించిన స్త్రీలకు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మంచి సానుకూలత ఉంటుంది. ధైర్య సాహసాలతోటి మరింత ముందుకు సాగుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఎప్పుడో రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మీకు రావడం అనేది సంతోషకరం అని చెప్పచ్చు. ఒక గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు ఆదా చేయాలి, దాచుకోవాలి, పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా పెరుగుతుంది. ఇది మంచి తరుణం అని చెప్పచ్చు. ఏదైనా సరే ధనాన్ని ఖర్చు తక్కువగా పెట్టడం, సేవింగ్స్ ఎక్కువ చేయడం అనేది చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీ మాట తిరుగుతోటి ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. రాశియాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నారు, నిలిచిబడి ఉన్నారు. సంతానపరంగా సంతాన సంబంధించిన విషయాలలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే విద్యాపరంగా మటుకు వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. దగ్గర సంబంధం చూడండి, సంబంధం కుదిరే అవకాశాలు గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారిని పూజించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. మీరు ఏదైతే చెప్దాం అనుకున్నారో, ఏదైతే చేస్తారో అది ఈ వారం నెరవేరుతుంది. సహోద్యోగులతోటి ఏదైనా విభేదాలు ఉంటే తొలగిపోవడం, పై అధికారులు మీకు సహాయ సహకారాలు అందించడం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో చాలా బలంగా ఉన్నారు. ధనాభివృద్ధి బాగుంటుంది. దూర విద్యకు సంబంధించిన విద్యా అవకాశాలు బాగుంటుంది. చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. మంచి విద్యాబుద్ధులతో పాటు మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్న విద్యలో మీకు యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ సీట్ లభించే అవకాశం తప్పకుండా గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా ఉన్నాయి. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యస్థానంలో ఉన్నారు, అనుకూలంగా ఉంది. షష్టమ లాభాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు సంబంధం చేయదాకా వచ్చి చేయజరిపే అవకాశం ఉంటుంది. అయితే వారాంతంలో మంచి సంబంధం కుదురుతుంది. అది ఒక మంచి శుభసూచకం అని చెప్పచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కావును లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సంతానపరంగా మంచి శుభవార్త వింటారు. సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల మంచి అవగాహన, విద్యా బుద్ధులు బాగుంటాయి వారికి. అదేవిధంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే యోచన చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించినప్పుడు, వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుని డాక్యుమెంట్స్ పరంగా అన్నీ ఉన్నాయో చూసుకుని ప్రారంభించడం చెప్పదగినది. ముఖ్యంగా
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు బాగుంటాయి. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. అదేవిధంగా బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, వైద్యోతులు ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వారికి కూడా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా సరే సహనాన్ని కోల్పోకుండా కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోవాల్సిన స్థాయిలో ఇబ్బందులు లేవు, కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, వృత్తిపరంగా మంచి అనుకూలత ఉంటుంది. అదేవిధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించుకుని ముందుకు వెళ్తారు. చంద్రుడు జన్మరాశిలోనూ ద్వితీయలో, తృతీయలో సంచారం వల్ల మానసికంగా సంతోషకరంగా ఉండడం జరుగుతుంది. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, షేర్ మార్కెట్ దూరంగా ఉండడం ఎంతైనా చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి లక్ష్మీ తామర వృత్తుతో దీపారాధన చేయండి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తులు, ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం. ఆడవారు ఉదయం సాయంత్రం అమ్మవారికి కుబేరు కుంకుమ, మొగలు పువ్వు కుంకుమ, ఆరవారి కుంకుమతోటి చక్కగా అమ్మవారిని అష్టోత్తంతో పూజించండి. శుక్రవారం నాడు, మంగళవారం నాడు బెల్లం పరమాణం నైవేద్యంగా పెట్టండి. ఆ అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం లభించి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అమ్మవారు నెరవేరుస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో రవి, బుధ, గురువులు ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన రవి జన్మరాశిలో, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. షష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో బలంగా ఉన్నారు. ఏదైనా ఒక కోరిక ఉంటే నెరవేరుతుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడుతుంది. స్థిరచరాస్తులు వీరు కలిసి వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. మీ ధైర్య సాహసాలతోనే మీరు ముందుకు అడుగు వేయాలి. మీకున్న ధైర్యం ఏమిటో మీకు తెలియకుండా మన తర్వాత చేద్దాం, మనకు అవుతుందా కాదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. పక్కవాడు ఏం చేస్తున్నారో లేదా మన మీద అనుకుంటున్నారా, ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఏం చేయదలుచుకున్నారో అవి తప్పకుండా చేయండి, అది నెరవేరుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా చక్కగా కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు కలిసి వస్తుంది. ఏదైనా ఒక ఆలోచన చేస్తే అది వెళ్ళాలా వద్దా అని డెసిషన్ మీ ఓన్గా తీసుకోండి. ఎవరో చెప్పారని చెప్పేసి ఒకరి మీద డిపెండెన్స్ అయ్యి లేదా వాళ్ళని పంపించేస్తే వల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ పరంగాను, డాక్యుమెంట్స్ సంతకాల విషయాల్లో కానీ జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు కొంతవరకు లాభిస్తుంది. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది. బంధువర్గంతో చిన్నపాటి విభేదాలు లేకుండా చూసుకోవాలి. సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది. వివాహం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్యోతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్మెంట్, సినీ రంగాల్లో ఉన్నవారికి, కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల్లో చాలా అనుకూలంగా ఉంది. విదేశాల్లో అనుకున్న వారికి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ముందు విదేశాలకి వీసా సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తొలగిపోతుంది. ముఖ్యంగా వైద్యులు ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి. మంచి ఒక శుభవార్త వింటారు. మీరు కోరుకున్న యూనివర్సిటీ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైతే ఉందో దాంట్లో సీట్ లభిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏం లేవు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాత లభిస్తుంది. అయితే ఇంట్లో మటుకి చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. ద్వితీయ స్థానంలో కేతు ఉన్నారు. మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి, చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏదో ఒక తెలియని అశాంతి, మనోవేదన ఎక్కువ ఉంటుంది. చిన్న డిస్టర్బెన్సెస్ ఏదో ఒక కుటుంబాలు వస్తుంటాయి. అది మీరు ఏదో ఎక్కువగా చేస్తున్నారనో లేదంటే ఎక్కువగా మాట్లాడుతున్నారనో, మనం నిజంగా మొహమాటం లేకుండా మాట్లాడినా కూడా అది తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదైనా సరే మీ ముక్కుసూటితనానికి కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎలా ఉన్నారో అలాగే వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి అంతరాత్మకి సాక్షిగా కాకుండా మనం ఏదో పై చెప్పడం వల్ల తర్వాత ఇబ్బంది పడతాం. ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి మొగలుపు కుంకుమ, ఆరవాల కుంకుమ, కుబేరు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజ చేయడం, అదేవిధంగా ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులు
రెండు కలిపి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం అడగానే గురువారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. రాశ్యాధిపతి అయిన రవి వ్యయ స్థానంలో ఉన్నారు. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. అయితే మంచి అవకాశాలు కొన్ని కలిసి వస్తుంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. కొన్నాళ్ళు ఉద్యోగం మానేసి వేరేనా వెళ్దామా అని అనుకుంటారు, కానీ అది వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ట్యాక్సేషన్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రైవేట్ సంస్థల పరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ రంగంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లేదా సివిల్ సర్వీసెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వండి, కాలం కలిసి వస్తుంది. మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అలా కాకుండా మీ సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభసాటిగా ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు, నీచబడి ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. ఇందాక పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. షష్టమ సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు. అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని కూడా కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. నూతన వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న కాలపరిమితి ప్రకారం ఎటువంటి వ్యాపారాలు ప్రారంభించకుండా ఉద్యోగం మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. వైద్యుతుల వారికి, దూర ప్రదేశం వెళ్ళాలనుకునే వారికి, విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ₹1 ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా సరే సంతానాన్ని మంచి చదువు చదివించాలి, పైకి తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఉంటారు. వివాహ సంబంధించిన ఏదైతే సంబంధం ఉందో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతోటి వాళ్ళు తీసుకునే అడుగు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఇటు వృత్తిలోనూ వ్యాపారంలోనూ మీకంటూ స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మన ధోరణి మారకుండా మనం ఇలాగే ఉండాలి అన్న ఆలోచనతోటి ముందుకెళ్తారు. చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు, చిరస్థలాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరు సానుకూలపడుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, అదేవిధంగా లక్ష్మీ తామరతులతోటి దీపారాధన చేయండి. ఎందుకంటే శ్రావణ మాసం ప్రారంభంగా అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసం నెలలోనూ ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామరతులతోటి చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా ఉదయం సాయంత్రం కుబేర కుంకుమ, ఆరవెల కుంకుమ, మొగలుపూ కుంకుమతోటి చక్కగా అమ్మవారిని పూజించండి. ఆ కుంకుమ రోజు నుదురున పెట్టుకోండి. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు నరదిష్టి అనేది లేకుండా ఉంటుంది. ఏదైనా ఒక పని అవ్వాలంటే అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవుతుంది, ముందుకు వెళ్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, అదేవిధంగా వీరికి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. దూర ప్రాంత విద్యకు సంబంధించిన విషయాలు చక్కగా ఉంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది. మీ తెలివితేటలతోటి ఒక యూనివర్సిటీలోనూ మంచి సీట్ని సంపాదించగలుగుతారు. ఏదైనా సరే కష్టపడాలి, పైకి ఎదగాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద డిపెండెన్సీ కాకుండా నాకంటూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం కొంతవరకు నెరవేరుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలంకార వస్తువులకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. జాగ్రత్త అంటే తగ్గించుకోండి అంతే. మనం ఎంత డబ్బు ఖర్చు పెడితే తర్వాత మన భవిష్యత్తులో అలాగే ఖర్చు పెడుతుంటారు. రేపొద్దున మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటి నుంచే మనం సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే రేపొద్దున ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏదైనా సరే భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది.
వివాహ సంబంధించిన విషయాలు సంబంధం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు, నిత్యమున్నారు. సప్తంలో శని ఉన్నారు, పంచమ షష్టమాధిపతి. ఒక మంచి సంబంధం కుదిరింది అనుకుంటారు, అది చేద్దాకా వచ్చి అయ్యో మాకు నచ్చదని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన కుటుంబంలో కావచ్చు, లేదా తెలిసిన స్నేహితులు కావచ్చు, ఒక మంచి సంబంధం అనేది ఏర్పడుతుంది, సంబంధం కుదురుతుంది. దానివల్ల దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమించగలుగుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకున్న ప్రయత్నం చేసిన ఎవరైతే ఉన్నారో చక్కగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామరొత్తులతో దీపారాయణ చేయండి. ప్రతిరోజు అమ్మవారి అనుగ్రహంతో మీరు కోరుకున్న ఏదైతే కళ ఉందో నెరవేరుతుంది. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాలు బాగుంది. బంగారం కావచ్చు, లేదా నూతన గృహం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వాటి మీద దృష్టి సారించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. తులారాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. లాభాధిపతి కూడా దశమ స్థానం ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి కూడా దశమ స్థానం ఉన్నారు. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మంచి సఫలీకృతం అవుతుంది. వ్యాపార పరంగాను, ఉద్యోగ పరంగాను చక్కటి అవకాశాలు కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. ప్రమోషన్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు ఉంటుంది. వివాహ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కొంత ఇబ్బంది పెడతారు. ఏదైనా సరే భాగస్వామ్య వ్యాపారాల కంటే మనం సొంతంగా చేసుకుంటే బెటర్ కదా అన్న ఆలోచన ఉంటుంది, అలాగే ఉండాలి. కానీ చుట్టుపక్కల వాళ్ళు వ్యాపారం కలిసి చేద్దాం, మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అది మీరు డిసైడ్ చేసుకోవాలి. 10 మంది 10 రకాలు చెప్తారు ఇన్వెస్ట్మెంట్ చేయి బాగానే ఉంటుందని చెప్పేసి, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తుంది. సొంతంగా చేసుకునే వ్యాపారాలు బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు అనుకూలంగా ఉంది. సహోదరి సోదరు మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ రంగంలో ఉన్న వారికి, గైనకాలజిస్ట్, ఆంకాలజీ ఈ రంగాల వరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తి చేయాలి, ముందుకు వెళ్ళాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టుకోవడం చెప్పదగినది. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ కోర్సులో జాయిన్ అవుదాం, లేదా ఆ కాలేజీలో జాయిన్ అవుదాం, ఈ కాలేజీ జాయిన్ అవుదాం కాకుండా ఇంట్లో పెద్దవారి సలహాలు సూచనలు తీసుకున్నట్టయితే భవిష్యత్తు బాగుంటుంది. ఏదైతే కోర్సు సెలెక్ట్ చేసుకుంటున్నారో దానిని క్షుణ్ణంగా పరిశీలించుకుని వెళ్ళాలి. ఈ కన్సల్టేషన్స్ నమ్మి ముందుకు వెళ్ళడం కాదు. ఏది కన్సల్టేషన్స్ బాగుందా లేదా, ఎలా ఉన్నాయి, మంచి యూనివర్సిటీలో సీట్ ఇస్తారా లేదా, ఇటువంటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఏదైనా సరే జాయినింగ్ డేట్స్ ఉంటాయి కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాని మీద దృష్టి సారించండి. ఈ ఫోటో కోసం మనం ఆలోచించద్దు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఆలోచన తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. అది ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారపరంగా అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు, వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ధనం పరంగా మటుకి చేతిలో ఉండదు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా, కానీ మనం ముందుకు వెళ్ళాలి, భవిష్యత్ కార్యరూపం దాల్చాలనే ఆలోచన చేస్తారు. ఒక భూమి కానీ లేదా బంగారం కానీ కొనుగోలు చేస్తారు. ఉన్నంతలో ఉన్నంత వచ్చిన ధనాన్ని కొద్దిగానే సేవింగ్ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది మంచి ఆలోచన కాబట్టి అలాగే వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని మెలకువలు అవసరం. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. గైనికి సంబంధించినవి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి, లక్ష్మీ తామర వృత్తులతోటి ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, అదేవిధంగా ఆరవేళ కుంకుమ, కుబేర కుంకుమ, మొగులు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంగళవారం నాడు, ఒక శుక్రవారం నాడు ఏదైనా సరే మహాలక్ష్మి అమ్మవారికి గుళ్ళో కుంకుమార్చన చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సంతానపరంగా సౌభాగ్యపరంగా అన్ని చక్కటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్త మీ అవకాశం ఈ వారం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఒక మంచి సంబంధం చేద్దాకా వస్తుంది. అయ్యో చేయి జరుపుంది అనుకుంటారు, కానీ ఎటు పోదు. మంచి సమయం వచ్చినప్పుడు మీకు అదే సంబంధం మీకు మళ్ళీ రావడం అనేది ఒక చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. గురువు అనుగ్రహం ఒకటి చక్కగా ఉంది. మీకు గురువు అనుగ్రహంతో ఏదైనా సాధించగలం అన్న ఆలోచన పట్టుదల ఎక్కువగా ఉంటుంది. బంధువర్గంలోనూ ఉద్యోగంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు ఈర్ష్యాద్వేషాలు ఉండే అవకాశాలు గోచరిస్తుంది. మీరు బాగా సంపాదిస్తున్నారని, బాగా ఎదుగుతున్నారని ఇవన్నీ ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అయితే ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు కూడా వికటించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకున్న 10 మంది సలహాలు తీసుకుని ఏది మంచో ఏది చెడో జీవిత భాగస్వామితో సలహా తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా స్థిర చరాలకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంటుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కుజుడు వీరికి అంత బలంగా లేదు. అదేవిధంగా ద్వితీయాధిపతి బలంగా ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి గురువు బలంగా ఉన్నారు. కాబట్టి ధనం పరంగా విద్య పరంగా మంచి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకు మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. మీరు కోరుకున్న సీట్ ఏదైతే ఉందో అది వారం లభించే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి చక్కగా ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపై శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తోంది. స్పైన్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఏది అయినప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఒక 50% అనుకూలంగా ఉంటాయి, 50% ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది ఎంతవరకు కరెక్టా కాదా అని 10 మంది సలహాలు తీసుకుని దాంట్లోంచి ఏది మంచో కరెక్టో కాదో తీసుకుని ముందుకు వెళ్ళండి, భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి లక్ష్మీ తామరతులతో దీపారాయణ చేయడం చెప్పదగినది. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి అమ్మవారికి కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చక్కగా అష్టోత్తంతో పూజించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలు ఏవైతే ఉన్నాయో చక్కటి ఫలితాలు ఇస్తాయి. అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. అర్ధాష్టంశ నడుస్తుంది. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. ప్రమోషన్ కావచ్చు, లేదా వేరే చోట బదిలీ కావాల్సి ఉంటే ప్రయత్నాలు ప్రారంభించండి, మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థానచలనం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. చతుర్థంలో శని ఉన్నారు కాబట్టి మనసు పరిపరివిధాలుగా ఉంటుంది. ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది, ఇలాగే ఉంటుందా అని అనుకుంటారు. ప్రతిరోజు శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, తప్పకుండా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు కూడా అష్టమంలో ఉన్నారు. లాభాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో నిలిచిబడి ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి.
రావాల్సిన ధనం ఏదవుతుందో అవి సమకూరుతుంది, ఖర్చులు కూడా అధికంగానే ఉంటుంది. నూతన ఒప్పందాలు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ పరంగా ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. చక్కటి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాస్త పనులు నిదానంగా ఉంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. మీరు కష్టానికి తగిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది కొంతవరకు లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఒక మాట తీరు వల్ల మనం ఎదుటి వారికి నచ్చకపోవచ్చు. మనం దురుసుగా మాట్లాడామో లేదంటే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడామని చెప్పేసి అని అనుకుంటారు. కానీ మీరు మాట్లాడే తీరు కరెక్ట్గానే ఉంటుంది, కానీ అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చినా మనకెందుకులే, మన పని మనం చేసుకుపోదాం అన్న ఆలోచనతో ఉంటారు. అలాగే ఉండండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం మొగల్పువ్వు కుంకుమ, ఆరవాల కుంకుమ, కుబేర కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in. మకర రాశి వారికి వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి, తృతీయాధిపతి అయిన గురువు సప్తంలో బలంగా ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి కూడా సప్తంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏవైతున్నాయో సమస్య పోతాయి. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను అనుకూలంగా ఉంటుంది. నలుగురులను పేరు పేకాత తెచ్చుకుంటారు. అయితే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అధిక ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఒక స్థిరచరాస్తిని అమ్మేసి అప్పులు తెచ్చాలని యోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉద్యోగం మీదను, వ్యాపారం మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. మన అనుకునే వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతోటి, బంధువర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మాట తీరు అదుపులో ఉంచుకోవాలి. అన్నీ మనకే తెలుసు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యంలో నిలిచిపడి ఉన్నారు. కొన్ని అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోయి అనుకుంటారు. కానీ దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దూర విద్యకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, సినిమాటిక్ రంగాల్లో ఉన్నవారికి, సినీ విద్య అభ్యసించే వారికి, ఫ్యాషన్ టెక్నాలజీ, అదేవిధంగా వైద్యోత్తులు ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మంచి అవకాశాలు బాగుంటాయి. ద్వితీయంలో రాహు వీరికి అంత బలంగా లేదు. కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచడం, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం చెప్పదగినది. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, పరిగెత్తాలని ఉంటుంది. కానీ ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేయండి. అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. నలుగురిలోనూ మాట పోయే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఖర్చులు కూడా అదుపులో ఉండాలి. ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే కోరుకున్నారో ఉద్యోగం కావచ్చు, బిజ్జులో మంచి సీటు కావచ్చు లభించే అవకాశాలు గోచరిస్తుంది. చెప్పుకోదగ్గ సాగిన ఇబ్బందులు ఏం లేవు. అయితే ఆరోగ్యపరంగా స్టమక్ సంబంధించింది, స్కిన్కి సంబంధించింది, అదేవిధంగా సైనస్ సంబంధించిన విషయవహారాల మట్టి కాస్త జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామరతులతో కలిపి దీపారాధన చేయండి. శ్రావణమాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ప్రతిరోజు దీపారాధన చేయడం, అదేవిధంగా అమ్మవారికి కుబేర కుంకుమ, ఆరవాల కుంకుమ, మొగలుపువ్వు కుంకుమతోటి చక్కగా అమ్మవారిని అష్టోత్తంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వీరికి ఏళ్ళనాటి శని నడుస్తుంది.
ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. సప్తమంలో కేతు అంత బలంగా లేదు. సప్తమాధిపతి అయిన రవి కూడా షష్టమంలో ఉన్నారు. వ్యయాధిపతి, లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యపరంగా మాటికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ చాలా వరకు అదుపులో ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యాపార పరంగా కూడా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. అధికంగా ధనం ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు బంధువర్గంలోనూ, అటు మిత్రవర్గంలోనూ, ఇటు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీకు శత్రువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మనకి మనంగానే వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. కొన్ని సొంత నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సఫలీకృతం అవుతుంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ఎప్పుడూ కొన్న స్థలానికి కానీ ఇల్లు కానీ మంచి ధర పలకడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, ఎటువంటి అమ్మకుండా ఉన్నదాన్ని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఇంట్లో సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య విషయంలోనూ జాగ్రత్త వహించాలి. దుర్వ్యసనాలకి అలవాటు కాకుండా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. సంతాన అభివృద్ధి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో వారికి తెలియదు. కానీ సంతానం మటుకి మీరు చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్స్ మాట విని వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటుంటారు. ఇటు విద్యకి దూరం అవడం, ఇటు స్నేహితులతోనే ఎక్కువగా కాలాన్ని గడపడం, దుర్వ్యసనాలకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటాయి. వాటి విషయంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీరు దగ్గరుండి ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ ఫార్మా రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఆంకాలజీ, డెంటిస్ట్ ఈ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు, పరిపరివాలుగా ఉంటుంది. ఉద్యోగ మార్పు చేద్దామా లేదా వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభిద్దామా ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఇబ్బందులు ఏమీ చేయవద్దు, మంచి ఫలితాలే ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నం మటుకి ప్రారంభించండి. ఎప్పటి నుంచో సంబంధం చెడిపోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ సంబంధం రావడం, దగ్గర సంబంధాలు వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. వాటి విషయం మీద దృష్టి సారించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా ఒక మంగళవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. తద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఫలితాలు సఫలీకృతం అవుతుంది. అదేవిధంగాను శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి శ్రావణ మాసం నెలలు లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆడవారు ఉదయం సాయంత్రం ఈ శ్రావణ మాసం నెలలు కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తంతో చక్కగా పూజ చేయండి. అమ్మవారి ఆశీస్సులతోటి మీరు కోరుకున్న ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరుతుంది. సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, జీవిత భాగస్వామి పరంగా కావచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సమయస్ఫూర్తిగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం అడగాని, బుధవారం అడగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మీన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో బలంగా ఉన్నారు. వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ఆయన గురుగ్రహం అనుగ్రహం వల్ల మీరు ఏదైతే కార్యక్రమం తలపెడతారో అది సఫలీకృతం అవుతుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వైద్యులు ఉన్నవారికి, వ్యాపార పరంగా ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏది ఎలా ఉంటుందో, కోర్టు సంబంధించిన విషయాలను ఇబ్బంది పడతాయి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఏమీ ఉండదు. చక్కగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగింది. ఏదైనా సరే దైవానుగ్రహం ఉండాలి. ప్రతిరోజు శని స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. కుదిరితే అఘోర పాశుపత హోమం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. సొంతంగా చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు మీకు అంతగా కలిసి రావు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే లాభాలు మీకు ఎటువంటివి ఉండదు. ఇన్వెస్ట్మెంట్ డబ్బు పరంగా వృధాగానే ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయని చెప్పి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మీ పక్కన ఉండే వాళ్ళ బంధువర్గం కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, ఎవరైనా సరే మోసం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మోసపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధనం ఖర్చు విషయంలో మటుకి చాలా జాగ్రత్త వహించాలి.
అది ఎంతవరకు ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి, మనం ఖర్చు పెట్టచ్చా లేదా, మీకు ధనం చక్కగా ఉంది, ద్వితీయాధిపతి ద్వితీయ స్థానం బాగుంది, డబ్బు పరంగా బాగుంటుంది, విద్యాపరంగా బాగుంటుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి ఎంతవరకు ఖర్చు పెట్టాలని ఆచితూచి వహించాలి. చాలా వరకు సేవింగ్స్కి వెళ్ళండి, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందు అడుగు వేయడం అని చెప్పదగింది. అదేవిధంగా సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. వారికి విదేశీ సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశాలు గోచరిస్తుంది. విద్యా సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంది. ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగంలోనూ వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారు కూడా మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది, శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ప్రతిదీ నమ్మడం కాకుండా మనం దగ్గరుండి పర్యవేక్షించగలిగితేనే ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ బాగా రాణించగలుగుతాం. మీ సొంతంగా నేను తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది మీరు లాభపడతారు. పక్కవాడు చెప్పుడు మాటలు వినడం వల్ల మనం కొంతమంది దూరం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఎవరి మాటలు వినొద్దు. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మీకు మీరుగా తెలుసుకోవాలి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వాళ్ళని నమ్మడం వల్ల మీరు నష్టపోయే అవకాశం వచ్చేస్తుంది. మిమ్మల్ని వాడుకునే వాళ్ళు, ఉపయోగించుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీ చేత పని చేయించుకుని లాభాలు వస్తాయి ఇవ్వకుండా మిమ్మల్ని వాడుకుని లాభపడే వాళ్ళు బోల మంది ఉన్నారు, ఇటు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ. కానీ మీకు అవన్నీ ఏమి కల్మషం లేకుండా చక్కగా మన పని మనం చేద్దాం, 10 మంది సహాయం చేద్దాం అని దూరంతో మీరు వెళ్తారు. దైవానుగ్రహం మీకు తప్పకుండా ఉంది కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎవరు ఎన్ని రకాలుగా మోసం చేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఫైనాన్షియల్ పరంగానే చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్త వహించాలి. జన్మరాశిలో శని నడుస్తున్నారు కాబట్టి శని అంత అనుకూలంగా లేదు. ఫైనాన్షియల్ పరంగా స్టెబిలిటీ అనేది ఎంతవరకు మీరు ఖచ్చితమైన నిర్ణయాలు బట్టి ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ ఖర్చులు పెట్టే విషయంలోనూ చాలా వరకు జాగ్రత్త వహించండి. ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పఠించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఓం నమో నారాయణ ఒత్తులు, లక్ష్మీ తామర ఒత్తులతోటి ప్రతినిత్యం అమ్మవారిని పూజించండి. అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమతోటి చక్కగా ఉదయం సాయంత్రం అమ్మవారికి అష్టోత్తంతో పూజ చేయడం చెప్పదగింది. తద్వారా ఫైనాన్షియల్ పరంగా, సంతాన పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వరించే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంతాల ప్రయాణాలు కావచ్చు, లేదా ప్రమోషన్ కావచ్చు, ఏదైనా సరే ఈ వారం మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి, అది సఫలీకృతం అవుతుంది. వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీకు ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ నేను చెప్తున్నాను, ధనం వస్తుంది, దాన్ని నిలబెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో మటుకి తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితేనే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం అడిగాని, గురువారం అడిగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in